హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. సుత్తారు గదా! ఇయాలైతే పొద్దున ఏమైతే నానబెట్టలేదు. అందుకోసం అని చెప్పి ఇన్‌స్టంట్‌గా రాగి దోశలైతే ఎత్తానా. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక రాగి పిండితోనైనా చేసుకోవచ్చు. కొద్దిగా బియ్యపు పిండి ఏసుకొని గూడా ఇన్‌స్టంట్‌గా రాగి దోశలైతే చేసుకోవచ్చు. అట్లు అంటారు గదా! గవైతే ఎత్తానా. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎట్లున్నది, నేను ఇంట్లో ఎట్లా చేత్తా, ఏం పని ఉంటది, పిల్లలకి ఎట్లా చదివిపిత్తా అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఆహ్, నిన్న మొన్న నేనైతే కొంచెం నాకు సంబంధించిన విషయాలు పెడతాను గదా! పెడతా అంటే చాలామంది సిస్టర్స్ "అక్క నీ పర్సనల్ చెప్పుకుంటాను" అని చెప్పి వాళ్ళ మనసులో ఉన్నయి గూడా నాకు గూడా తెలియజేసిర్రు. నాకు గూడా అనిపిచ్చింది. ఆహ్, అట్లయితే అనిపిచ్చింది. నాకు మంచిగా అనిపిత్తాంది. ఎందుకంటే ఎవరో తెలవదు. మీరెవరో, నేనెవరో తెలవకపోయినా నాకైతే మంచిగా సజెషన్‌లు ఇత్తారు. మంచిగా కామెంట్లు పెడతారు. మంచిగా "మేమున్నాం అక్క, బాధపడకు. మేమందరము మేమున్నాం, నీకెప్పుడు ఉంటాం తోడుగా. నీకు మంచి హస్బెండ్ దొరికిండు. ఇన్ని కష్టాలు పడ్డావు. అన్నీ అయినా గూడా నేను మంచిగా చూసుకుంటాండు గదా అక్క, హ్యాపీగుండక్క" అని జెప్పి అంటారు. నాకెంత హ్యాపీగున్నదంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగున్నది. ఇక్కడ జూత్తారు గదా! ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి తీసుకోండి. ఇంకా క్రిస్పీ కావాలనుకుంటే ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకోండి. గప్పుడైతే మంచిగా క్రిస్పీగా వత్తయి. అయితే సడెన్‌గా మా అమ్మ నాన్నల గురించి, మా పేరెంట్స్ గురించి, మా అత్తమామల గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఒక 2 రోజుల క్రిందట నేనైతే ఆహ్, మా అమ్మకైతే ఫోను చేసినప్పుడు మాట్లాడిన మాటలను బట్టి నాకైతే మళ్ళా బాధ అనేది కలిగింది. కాబట్టి నేను ఇది షేర్ చేసుకున్నా. ఫోను చేస్తే ఏం మాట్లాడింది, ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా నిజంగా లేడీస్‌కు ఎంత పుట్టినప్పటి నుంచి మొదలుపెడితే చచ్చిపోయే వరకు ఏదో పరంగా ఆడవాళ్ళకైతే కష్టాలే ఉంటాయి. పెళ్లి గాకముందు ఒకటి, పెళ్ళైన తర్వాత ఒకటి జీవితం, పిల్లలైన తర్వాత ఒక జీవితము. పిల్లలకు పెళ్ళిళ్ళైన తర్వాత అంటే మన అత్త, కోడళ్ళు వచ్చిన తర్వాత అదొక జీవితం. మనమళ్ళు, మనవరాలొచ్చిన తర్వాత అదొక జీవితం. నిజంగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటా పోతే పుట్టినప్పటి నుంచి మొదలుపెడితే మనం చనిపోయే వరకు లేడీస్‌కి మాత్రం కష్టాలే కష్టాలు. అవి ఏందనేది గూడా తెలియజేసుకుంటా. ఇక్కడ జూత్తారు గదా! బియ్యపు పిండి ఒక 2-3 టేబుల్ స్పూన్‌లేసుకోండి. మీకు క్రిస్పీ కావాలనుకుంటే ఎంత కావాలంటే గంతేసుకోండి. లేదు మేము ఉట్టి రాగి పిండితోనే చేసుకుంటామంటే ఓన్లీ రాగి పిండి ఏసుకున్నా పర్వాలేదు. అయితే నేను ఫోను జేయడానికి కారణం గూడా నాకు కొన్ని రోజులు అప్పుడప్పుడు మనసులో కొట్టుకుంటా ఉంటది. ఏదన్నా సినిమా జూసినప్పుడు గానీ, ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు గానీ, ఏదైనా మనకు మనసులో అయితే కొట్టుకుంటది. ఇప్పుడు తల్లిదండ్రులకైతే కొట్టుకోదు. ఎందుకు అంటే తల్లిదండ్రులకు ఒకరు కాకపోతే ఒక బిడ్డ ఉంటది గదా! ఇప్పుడు ముగ్గురు బిడ్డలల్ల ఒక బిడ్డ లేకపోతే ఏంది? ఇంకొక ఇద్దరు బిడ్డలైతే ఉన్నారు గదా! ఈ ఈ బిడ్డ లేని లోటు ఆ ఇద్దరు బిడ్డలు తీరుస్తారు గదా! ఆ మనవరాళ్ళు, మనవళ్ళు, ఆళ్ళ బిడ్డలు అలా తీరుస్తారు గాబట్టి ఒక బిడ్డ లేకపోయినా ఇంకిద్దరు బిడ్డలున్నారు గదా! ఇంకో బిడ్డున్నది గదా! అన్నట్టుగా అక్కడ అడ్జస్ట్ అయిపోతారు. కానీ తల్లిదండ్రులు అట్లా గాదు గదా! తల్లిదండ్రులు అట్లా గాదు గదా! 100 మంది గన్నా, ఇద్దరిని గన్నా, ఒక్కరిని గన్నా ఒకటే తల్లిదండ్రులు గాబట్టి తల్లిదండ్రులు లేరు అన్న బాధ పిల్లలకు మాత్రమే కలుగుతది. పిల్లలకి మాత్రమే కలుగుతది. తల్లిదండ్రులకు కలగదు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఒకరు కాకపోతే ఒకరుంటారు గాబట్టి, వాళ్ళు లేని లోటు వీళ్ళు తీరుస్తారు గాబట్టి, అంత ఫీలింగ్ అయితే కలగదని నా ఉద్దేశ్యం. చూత్తారు గదా! ఇక్కడైతే నేను రాగి పిండి, బియ్యపు పిండి మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. తొందరనే కలిసిపోతది నీళ్ళల్ల. పల్చగా అయితే ఉండాలి బ్యాటర్ మనకు. అట్లు గదా! అయితే ఇవి నాన్ స్టిక్ ప్యాన్ మీద చేయాలి. గట్లయితేనే అత్తది. లేకపోతే రాదు. లేకపోతే కొద్దిగా నూనె రాసి యేసుకున్నా అత్తది. కానీ నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిగత్తది. ఇక్కడైతే ఉప్పు, జీలకర్ర, క్యారెటు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, దాంతో పాటు కరివేపాకు అన్నీ యేసుకొని, ఉప్పు సరిగ్గా కలుపుకొని మనమైతే అట్లు రెడీ చేసుకుంటే అయిపోతది. రెసిపీ అయితే చూడండి. అంతేకాకుండా మాటలు ఇనుకుంటా. అయితే చూత్తారు గదా! నేనైతే జీలకర్ర యేసుకుంటానా. అయితే ఒక 2 రోజుల కిందట నేనైతే ఫోను చేషినా. మా ఆయన గూడా చేయమనే అంటాడు ఎప్పుడు గూడా. ఎందుకంటే ఆహ్, మా ఆయనకు కొంచెం అర్థం చేసుకునే తెలివుంది గాబట్టి నా బాధను చేయమనే చెప్తాడు ఎప్పుడైనా గుర్తు చేసినప్పుడు. "చెయ్యవే నువ్వు, వాళ్ళు దూరం చేసుకుంటే నువ్వు గూడా దూరం చేసుకుంటావా? గట్లా చేసుకోవద్దని" చెప్పి మా ఆయనయితే సపోర్ట్ చేస్తాడు గానీ, ఎంత సపోర్ట్ చేత్తేంది, అక్కడి నుంచి గూడా వాళ్ళు గూడా సపోర్ట్ చేయాలి గదా! వాళ్ళు గూడా చేయాలే, మాట్లాడాలనే ఆలోచన ఉండాలి గదా! గట్లయితున్నది. ఇగ నేనైతే ఫోను చేషినా. చూత్తారు గదా! ఇక్కడ అన్నీ కలుపుకొని పల్చ బ్యాటర్ లెక్క కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే నేను చేయడానికి ముందు ఫస్ట్ అయితే మస్తు భయమైతది. చెయ్యాలన్న మనసులో అయితే మనసులో ఉంటది గానీ చేయబుద్దయితే గాదు. అంటే బ్రెయిన్ అయితే చెయ్యకు అని అంటది. ఎందుకంటే చేసిన తర్వాత ఏం మాట్లాడతారు? ఇప్పుడు చేయకముందు మంచిగున్నారు, మా అమ్మ మంచిగున్నది అని మన ఎక్స్‌పెక్టేషన్‌లు ఉంటాయి గదా!
చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోయేసరికి ఆ ఎక్స్‌పెక్టేషన్ తగ్గిపోతే దాంతో పాటు మనసులో గూడా ఒక బాధ అనేది కలుగుతది గదా! మనం అనుకున్న దాని కాకుండా గట్లా మాట్లాడారు, గిట్లా అన్నారు, గట్ల అయిందనే ఒక ఫీలింగ్ అయితే ఉంటది గదా! గట్లయితే ఉంటదని చెప్పి నేనైతే భయపడి, బాధపడి చెయ్య నేనైతే. ఇక్కడ చూత్తారు గదా! కొద్దిగా ఆయిల్ అయితే ఏమి ఏసుకోలేదు. ఆనియన్‌తోని ఇట్లా స్ప్రెడ్ చేసి తర్వాత గిట్లా పల్చ బ్యాటర్ లెక్క మనమైతే పోసుకోవాలి. ఇది షేపు మంచిగా రౌండ్‌గా రావాలని ఏమి ఉండది. అట్లు కాబట్టి గిట్లనే వత్తయి. నాన్ స్టిక్ పైన అయితే మంచిగుంటది. అయితే ఇగ నేనైతే ఫోను జేషిన. ఫోను జేసేటప్పుడు మాత్రం మస్తు భయంకరంగా భయముంటది నాకైతే. ఎందుకంటే ఎట్లా మాట్లాడతారనే విషయం నాకు తెలుసు. ఇగ మా నాన్నుంటే అయితే ఫోను మాట్లాడరు, మా అక్కున్న మాట్లాడరని జెప్పి నాకైతే తెలుసు. ఆ మాట్లాడే పద్ధతి గూడా ఎట్లుంటదనేది గూడా నాకు తెలుసు గాబట్టి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అసలు ఎవరితోనో మాట్లాడుతున్నా, మా అమ్మతోనే మాట్లాడుతానా అన్న ఫీలింగ్ అయితే నాకసలు రానే రాదు. ఆహ్, ఎట్లుంటదంటే ఫస్ట్ అయితే ఫోను జేషిన. ఫోను జేషుడుతోనే భయంగా, భయంగా జేషిన. ఇక్కడ చూత్తరు గదా! మా ఆయనకైతే అట్లు పోసిత్తాన తింటాండు మా ఆయన. గీన కోసమే నేను అన్నీ వదులుకున్నా. గీన లేకపోతే నేను లేను అని బాధపడతా గదా! గీన కోసమే. ఈయనను జూడాలనుకుంటే ఈయన ఛానెల్ గూడా ఉంది. మా ఆయన ఛానెల్ గూడా ఉన్నది. అది నేను డిస్క్రిప్షన్ గూడా ఇచ్చిన. ఒకసారి లింక్ గూడా ఇచ్చిన. ఒకవేళ మా ఆయనను జూడాలనుకుంటే ఆ లింక్ పెట్టమంటే మళ్ళా పెడతా. సుత్తారు గదా! గిట్ల అయితే అట్లయితే పోసుకోవాలి. ఫోనయితే చేసిన. ఇగ ఫోను చేసిన తర్వాత రింగ్ అయితే అయింది. ఒకటి గాదు, 2 గాదు. లాస్ట్ రింగ్‌లో అయితే లేపిర్రు. లాస్ట్ రింగ్ లేపగానే ఫస్ట్ అయితే మా అక్కయితే హస్బెండ్ లేడని చెప్పినా గదా! ఇంట్లోనే ఉంటుందని చెప్పినా గదా! ఇగ మా అక్కయితే లేపింది. నాకెప్పుడు గాని మా అక్క లేనప్పుడు, మా నాన్న లేనప్పుడు చేద్దామని ఉంటది. అట్లుంటే మా అమ్మ మంచిగా ఓపెన్ అప్‌గా మాట్లాడుతది. ఏదున్నా కష్టాలైనా, సుఖాలైనా "అట్లున్న బిడ్డ, ఎట్లున్నారు పిల్లలు, మా ఆయన ఎట్లున్నాడు" అని ఒక 4 మాటలైనా మంచిగా మాట్లాడుతది. ఒక బిడ్డతోని మాట్లాడినట్టుగా మాట్లాడుతది. ఇక్కడ చూత్తారు గదా! నేను దోసలేసుకున్నా. ఇగ పిల్లలకు పులిహోర చేత్తే అది మిగిలింది తింటానా ఆకలైతుందని చెప్పి. ఇప్పటికే 10:30 అయితాంది పొద్దున. ఇగ గట్ల ఎవరు లేకపోతే ఎంతో కొంత కొంచెం ఎంతైనా తల్లి తల్లే అయితది గదా! ఇగ గట్లయితే కొంచెం 4 మాటలు మంచిగా మాట్లాడుతదని జెప్పి మస్తు వెయిట్ జేత్తా. ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు ఫోన్‌లు జేత్తా. ఒకప్పుడు గూడా ఆ టైంలో గూడా మా అమ్మ పక్కన ఎవరన్నా ఒకరుండడం, లేకపోతే మా అక్క ఉండడం, మా అక్క వాళ్ళ కొడుకు ఉండడం, లేదా మా నాన్న ఉండడం, మా అన్నయ్య ఉండడం, ఎవరో ఒకరు ఉండడం అయితే జరుగుతది. ఒంటరిగా అయితే మా అమ్మ ఉండది. ఇగ మా అమ్మ జేయాలంటే మా అమ్మ చేయరాదని జెప్పి ఇగ గట్లయితే ఉంటది. ఇగ నిన్న ఫోను జేత్తే ఇగ మా అమ్మ పక్కన మా అమ్మ లిఫ్ట్ జేయలేదు ఫస్ట్. మా అమ్మ లిఫ్ట్ చేయలేదు. ఆ నంబరయితే జూషింది. నంబరయితే గుర్తుపట్టేసింది. గుర్తుపట్టేసి మా అక్కయితే లిఫ్ట్ చేసింది. మా అక్క లిఫ్ట్ చేసుడుతోనే "అమ్మ ఎట్లున్నావు" అని అంటాం గదా! గట్లా అనుడుతోనే చెల్లి అన్న విషయం తెలుసు. ఆ నంబర్ గూడా తెలుసు గదా! ఆ నంబరు మనము మాట్లాడింది గూడా అన్ చూసి గూడా, విని గూడా నాతోని "ఎట్లున్నావు చెల్లె ఎట్లా మంచిగున్నావానే? ఎట్లయింది? ఎట్లున్నారు? ఇన్ని రోజులకు ఫోను చేసినావు" అని ఏమి అడగకుండా సీదా మా అమ్మకైతే ఇచ్చేసింది. ఒక సెకన్ అయితే జరిగింది. ఆ మధ్య మధ్యలో మాటలు. నా పేరు చెప్పుకోవడం, ఎవరు చేసిర్రంటే మా అమ్మ అడిగితే మా అక్క ఇది చెల్లె అని చెప్పడం, మా అక్క మా అమ్మకియ్యడం. మా అమ్మ మాట్లాడడానికి ఒక నిమిషం పట్టింది. ఇగ ఆ తర్వాత ఫోను తీసుకొని, "అమ్మ ఎట్లున్నవే" అని నేను అడిగితే, మంచిగున్నాము. గిన్ని రోజులకు ఫోను చేసినావు" అన్నది. కొంచెం టైం కుదరలేదు చేషినా. ఇగ నాకు చేషినా గూడా చేయనట్టే పేరుంటది. ఎందుకంటే ఆళ్ళు మాట్లాడరు గదా! అందుకని జెప్పి, ఇగ మీరు జేత్తరేమో అని జూత్తానా, మీరు చేయలేదు గదా! ఇగ నేను జేషినా అని జెప్పి అన్నా. ఇగ గంతే. పిల్లలెట్లున్నారన్నది, మంచిగున్నారన్నా. మీరెట్లున్నారు, నాన్న ఎట్లున్నాడు అని అడిగినా. మంచిగున్నారన్నది. నాన్నున్నాడా అని అంటే, అవును ఉన్నాడు అన్నది. ఇగ మా అక్క, మా నాన్న ఉన్నాడంటే, ఇగ మా అమ్మ అయితే అసలు మాట్లాడనే మాట్లాడది. ఎవరో బయటోళ్ళతోనో మా అమ్మయితే మిషన్ కుడతది. మిషన్‌కచ్చిన గిరాకీ వాళ్ళతోని మాట్లాడినట్టుగా మాట్లాడేతది. పెట్టేత్తది. ఇగ నేను గూడా సరే అని జెప్పి ఒక్క నిమిషం మాట్లాడిన. గివే మాటలు మాట్లాడిన. ఇగో గీ మాటలు మాట్లాడతా. గీ మాటల కోసమే నేను వెయిట్ జేత్తా. కానీ ఆ మాటలు గూడా ప్రేమగా ఉండకపోయేసరికి నాకైతే డైజెషన్ గాదు. అందుకే మాట్లాడబుద్ధి గాదు. ఫోను చేయబుద్ధి గాదు. మా ఆయనైతే జెయ్యమని జెప్తాడు. చేస్తూ ఉండవే నీకు గూడా తల్లిదండ్రులు గావాలి గదా! మీ అమ్మకు నీ మీద ఇష్టం ఉన్నది. మీ నాన్నకి ఇష్టం లేకపోతే ఏంది? మీ అక్క వాళ్ళైతే రానియ్యరు నిన్ను. వాళ్ళ అత్తే నిన్ను ఆస్తి అంతస్తు పోతదని వాళ్ళు బాధపడతారు గాబట్టి, వాళ్ళు దూరం జేయాలని జూత్తరు మీ అమ్మను నీకు. కానీ నువ్వెందుకు దూరం జేసుకుంటావు? మాట్లాడితే అయిపోతది గదా! ఆస్తి అడుగుతానమా? అంతస్తు అడుగుతానమా? అంటాడు. మా అక్క ఎన్నో సార్లు అన్నా గూడా నేనైతే ఆస్తి కోసం ఏ రోజు గాదే. నేను అమ్మ నాన్నలను తెలవని వయసులో నేనైతే ఇంట్లోంచి బయటకొచ్చిన. ఇప్పుడు తెలుసుకున్న తల్లిదండ్రులు గావాలనుకుంటారా? నాకు నువ్విచ్చే ఆస్తి ఎందుకే? మా ఆయననే నన్ను బంగారం లెక్క చూసుకుంటాండు. ఇల్లులున్నాయి, భూములున్నాయి, అన్నున్నాయి నాకు. ఎందుకు మీరిచ్చే పైసలు నాకు అవసరమే లేదు. మీ పైసలు మీరే ఉంచుకోండి. నాకు తల్లిదండ్రుల దగ్గరుంటే జాలు. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే జాలు. నేను గిట్లా బతుకుతానని జూపియడం కోసము నేను దగ్గరికి అవుదామని చూత్తాను గానీ, మీరిచ్చే పైసల కోసం గాదు, మీరిచ్చే వాటా కోసం గాదని జెప్పి మా అక్కకి ఎన్నో సార్లు చెప్పిన. గట్లయితుంటది. ఇక్కడ ఇట్లున్నరు జనాలు ఇట్లున్నరు. ఇక్కడ చూత్తారు గదా! బెండకాయలయితే మంచిగా కడిగేసుకున్నా. నిజంగా తల్లిదండ్రులైనా
నేను నిన్న ఒక వీడియో అయితే చూసిన ఘోరంగా. ఒక ఆమె అయితే భర్త లవ్ మ్యారేజ్ చేసుకున్నది. మీరు కూడా చూసే ఉంటారు. అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటారా? చదువుకున్నది గంత పెద్ద డాక్టరు, గైనకాలజిస్టు, వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్‌వేరు. అమ్మనాన్న చూసిన అబ్బాయి కాదు. వాళ్ళు లవ్ చేసుకున్న అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో కొన్ని రోజులున్నారు. 6 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. 6 సంవత్సరాలు, 3 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. పెళ్ళై 6 సంవత్సరాలు అయితాంది. అంత మంచిగా కలిసున్నారు. అంత మంచిగున్న తర్వాత గూడా వాళ్ళైతే హైదరాబాద్ వచ్చి బతకడానికి అచ్చిర్రు. అంటే ఫారెన్ నుంచి హైదరాబాద్‌కయితే అచ్చిర్రు. అక్కడైతే ఉన్నారు. ఆమెకు మామ వేధింపులు, అత్త వేధింపులు భరించలేక నిజంగా నిన్న నేను టీవీలో చూసిన, ఫోన్‌లో చూసిన మస్తు ఘోరంగా బాధ అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్‌ల మనుషులు మారడానికి ఎన్నో రీజన్‌లుంటాన్నాయి. ఖచ్చితంగా ఎన్నో రీజన్‌లుంటాయి. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నామంటే భర్తతోనే ఇంక పెళ్లి చేసుకున్న భర్తతోనే చావైనా, బతుకైనా ఆళ్ళు మంచిగా చూసుకున్నా, చూసుకోకపోయినా, తాగుబోతైనా, తిరుగుబోతైనా, సంపాదించే వా అంత తెలివి లేకపోయినా భర్తను పట్టుకొని ఉండేటోళ్ళం. ఆ అత్త, మామ ఎంత సతాయించినా అత్త, మామకు రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళం. అత్తమామలు భయపడి వాళ్ళని మంచిగా చూసుకునేటోళ్ళం. గట్లుండేది. చూత్తారు గదా! ఇక్కడ పసుపు, ఉప్పు, కారం అన్నీ యేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. తర్వాత చింతపండు రసం యేసుకొని మసల పెడితే మనకు బెండకాయ ఫ్రై అయితే బెండకాయ సూప్ అయితే రెడీ అయిపోతది. గట్లయితున్నది నిజంగా అదంతా చదువుకున్నది. గంతగానం చదువుకొని ఏం ప్రయోజనం? ఆమెకొక బిడ్డ, ఒక పాప. ఆమె భవిష్యత్తు ఏం గావాలి? నిజంగా అటువంటి టైంలో మన మైండ్ అయితే పనిచేయది. ఒకప్పుడు హ్మ్, ఒక చిన్న మూమెంట్‌లోనే మన దిమాగ్ అంతా గూడా చెడుగా ఆలోచిస్తది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను జూపిత్తాను గదా! ఇది మా ఆయన బోన్స్ అంతా వీకున్నాయి నాకు. ఈ మధ్య నడుము నొప్పి లేస్తాంది. మనకి ఇంజెక్షన్ ఏత్తరు జూడు ఆపరేషన్ అయ్యేటప్పుడు. గక్కడ ఘోరంగా నొప్పిలేస్తది. నొప్పిలేస్తే నాకు నడవడం గూడా నడవరాదు. 2 కాళ్ళు మస్తు ఘోరంగా నడవలేనంత పరిస్థితి అయిపోతది నాకు. ఆ ప్లేస్‌లో నొప్పి లేవడం వల్ల. అందుకని ఇగ మా ఆయన బోన్స్ కోసం అని జెప్పి బోన్స్ టాబ్లెట్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి గదా! అవైతే ఏసుకోమని జెప్పి డాక్టర్‌ను కన్సల్ట్ చేసి తీసుకొచ్చిండు. ఇక్కడైతే వాషింగ్ మిషన్‌లో బట్టలేసిన. అయితే ఆ వీడియో చూసిన తర్వాత మస్తు బాధ అనిపించింది. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అంత మంచిగా చదువుకున్నది. ఆయన మంచిగా చదువుకున్నాడు. ఆళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కట్నం తీసుకున్నారు. అన్నీ చేసిన తర్వాత గూడా ఆమెకు మావ వేధింపులు, అత్త వేధింపులు భరించలేక అంత చదువుకొని గూడా అంత గూడా ఆలోచన రాలేదు. మరి చనిపోయిన తర్వాత నా పాప పరిస్థితి ఏంది? ఒంటరిగా బతుకుతా అంత చదువుకున్నది ఒంటరిగా బతకలేదా? నిజంగా ఆడవాళ్ళు తలుచుకుంటే జీవితాంతం ఒంటరిగా ఉండగలుగుతారు గానీ, మగవాళ్ళు మాత్రం జీవితంలో గాదు ఒక్కరోజు అంటే ఒక్కరోజు గూడా ఉండలేరు ఆడవాళ్ళు లేకపోతే. మనం మగవాళ్ళు లేకపోయినా గూడా మనము ధైర్యంగా ముందుకు పోతాం. ఏ పనైనా సాధించగలుగుతాం, చేయగలుగుతాం. అంత సత్తున్నది మనకు గానీ, మగవాళ్ళు మాత్రం ఆడవాళ్ళు లేకపోతే ఒక్క నిమిషం, ఒక్క క్షణం గూడా గడవది. ఆళ్ళట్లా మన మీద డిపెండ్ అయి ఉంటారట్లా. అట్లాంటి పరిస్థితులు ఆమె అంత చదువుకున్నది. తల్లిదండ్రులున్నారు, తమ్ముడున్నాడు, అందరున్నారు. వాళ్ళందరిని మనసులో పెట్టుకోలేదు. వాళ్ళ పాపని మనసులో పెట్టుకోలేదు. ఆమె పడే కష్టాలు, వాళ్ళ మామ పడే చిత్రహింసలు, వాళ్ళ అత్త పెట్టే చిత్రహింసలు గుర్తు చేసుకున్నదే తప్ప, వాళ్ళు లేకపోతే ఏంది వీళ్ళు నా జీవితంలో ఫస్ట్ నుంచి వచ్చిర్రా, మధ్యలో వచ్చిన వాళ్ళే. నేను ఇంతకన్నా జీవితాలు కష్టాలు పడేటోళ్ళు ఉన్నారు భూమి మీద. వాళ్ళను ఇన్స్‌పిరేషన్ తీసుకొని ఆమె ముందుకు పోయి బతుకుతే అయిపోయేది. డైవర్స్ ఇయ్యకపోయినా ఒంటరిగా అయినా వాళ్ళ అమ్మ నాన్నలకు తోడుగా బతికితే అయిపోయేది. జాబ్ చేసుకుంటూ, పాపను చూసుకుంటూ. రాంగ్ డిసిషనే తీసుకున్నది. నిజంగా ఆ టైంలో మనము బాధలో ఉన్నప్పుడు మనం తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపిత్తది గానీ, ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం, ఒక్క సెకన్ అంటే ఒక్క సెకను మనం వెనకకు పోయి చూసుకోవాలి. మనం చేసింది కరెక్టేనా? మనం చేసేది కరెక్టేనా? మనం చేత్తే ఏమన్నా అయితదా? పిల్లల భవిష్యత్తు ఏంది? తల్లిదండ్రుల భవిష్యత్తు ఏందని ఒక్క నిమిషం ఆలోచించుకుంటే అంత సెట్ అయిపోతది. ఇయ్యాలున్న బాధలు రేపున్న బాధలు ఎల్లుండుండే బాధలు మళ్ళా జీవితంలో రానే రావు. గట్లనుకోవాలి. ఇయ్యాల ఉన్నాయి గదా బాధలు, ఇవి కంటిన్యూ‌గా జీవితం అంతుంటాయనుకోవడం అనేది మాత్రం రాంగు. ఎవరైనా ఇలాంటిది బాగా వీక్‌గుంటారు గదా! అయ్యో! నాకే ఉన్నాయి కష్టాలు. వాళ్ళట్లా జేషిర్రు, వీళ్ళిట్లా జేషిర్రు, మా అత్త సతాయిస్తది, మా మామ సతాయిస్తాడు, మా ఆడబిడ్డ సతాయిస్తది, మా భర్త సతాయిస్తాడు, మా భర్త ప్రేమగా చూసుకుంటలేడు అని ఒక ఆలోచనలయితే మనకత్తయి. అట్లా ఆలోచన రావడము మానవ నైజం. ఖచ్చితంగా అస్తాయి. ప్రతి ఒక్కరికత్తయి. కానీ మనకన్నా వీక్‌గున్నోళ్ళు, మనకన్నా కష్టాలున్నోళ్ళు, మనకన్నా బాధలు పడేటోళ్ళను గురించి మనం ఆలోచించుకోవాలి. గప్పుడే మనము ముందుకు పోగలుగుతాం. లేకపోతే జీవితము మనిషిగా పుట్టడం ఎంత అదృష్టము. మనిషిగా పుట్టడం ఎంత అదృష్టం. ఆహ్, పుట్టే పుట్టిన ఈ మనిషిగా పుట్టిన అదృష్టాన్ని మనము కాదనుకోని మన ఇష్టం వచ్చినట్టు సూసైడ్‌లు చేసుకున్నాం అనేది ఎంతవరకు రైటు. ఇప్పుడు పాప భవిష్యత్తు అయితే నాశనం అయిపోయింది గదా! తల్లిదండ్రులు అంత కష్టపడి పెళ్లిలు జేసి ఆహ్, అంత మంచిగా చూసుకొని గట్ల వీడియో పెట్టి మరి
సెల్ఫీ వీడియో పెట్టి నేను చనిపోతానా, నాకు నా వల్ల అయితలేదు. ఏం నీ వల్ల కాకపోవడానికి కారణం ఏమున్నది? కారణం ఏమున్నది? ఒక్కొక్కరు మొఖమంతా మాడిపోయినోళ్ళు, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నోళ్ళు, సగం మాడిపోయి ఉన్నోళ్ళు, అంటే స్కిన్ అంతా మాడిపోయి, స్కిన్ అంతా కాలిపోయి ఉన్నోళ్ళు, కాళ్ళు చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, నోరు లేనోళ్ళు, కిడ్నీలు లేనోళ్ళు, ఇంకా ఎన్నో ఎన్నో రకాల రోగాలున్నోళ్ళు గూడా మరి ధైర్యంగా బతుకుతార్రే. వాళ్ళకన్నా మనము తట్టుకోలేని పరిస్థితులు ఉన్నామా? కాదు గదా! గట్లయితే ఊహించుకోలేదు. వీక్ అయిపోయిందామె. ఆ మెంటల్ టార్చర్‌కి వీక్ అయిపోయింది. కానీ ఆమె అట్లా ఆలోచించుకోకుండా ఇంట్లోంచి బయటకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసుంటే అయిపోయేది. భర్త లేకపోతే ఏంది అన్నట్టుగా, డైవర్స్ ఇయ్యకపోయినా పర్వాలేదు అని చెప్పి ఉండాల్సింది. ఒక్క నిమిషం ఆలోచించుకోలేదు. ఒక్క నిమిషం మన జీవితాన్ని నాశనం జేత్తది. ఇక్కడ జూత్తరు గదా! మా చిన్నోనికి స్కూల్ దగ్గర ఏదో చిన్న గాజు దొరికింది. అంటే బ్యాంగిల్ దొరికింది. ఆ బ్యాంగిల్ పట్టుకొని అచ్చిండు. అచ్చి ఇది బంగారం మమ్మీ, ఇది గోల్డ్ మమ్మీ అని జెప్పి చూపిత్తాండు వాళ్ళ డాడీకి. గదే డిస్కషన్ జరుగుతాంది. ఇక నైట్ కోసమైతే నేను గోధుమలు 1 కప్పు, బియ్యము కప్పున్నర, మినప్పప్పు హాఫ్ కప్పు ఇవన్నీ నానబెట్టుకొని రేపటి కోసమైతే నానబెట్టుకున్నా. గిట్లయితున్నది ఆడవాళ్ళు ధైర్యంగుండాలే. చిన్న విషయం జరిగినా దాన్ని మనం పెద్దగా ఊహించుకొని సూసైడ్‌లు చేసుకోవడము, ఇగ నా జీవితం ఇంతే, మన జీవితము మనం మనం ఎట్లా తీర్చిదిద్దుకుంటే గట్లుంటది. మనం కష్టం అనుకుంటే అది కష్టమే. కష్టం గాదు ఇదొక జీవితానికి ఒక గుణపాఠం, జీవితానికి ఒక అర్థం అని అనుకుంటే ముందుకు పోగలుగుతాము. కష్టాలు లేని జీవితం అంటూ ఉండది. కష్టాలను చూసి భయపడతాం. ఆ కష్టాలను చూసి భయపడతాం గానీ చావనేది చచ్చిపోవడం అంటే ఇంకెంత ధైర్యం ఉండాలే. కానీ చనిపోవడానికి ధైర్యం ఉంది గానీ బతకడానికి మాత్రం ధైర్యం ఉండదు కొంతమంది. అట్లా ఆలోచించుకుంటారు. ఇంకోటేందంటే మా మా ముస్లింల మేమైతే అంటాం కష్టాలు ఉన్నాయంటే నాకే కష్టం వచ్చిందని మనం బాధపడతాం గదా! కష్టాలున్నప్పుడు దేవుడనేది మన మీద మనల్ని ఎక్కువ గుర్తు చేసుకుంటాడట. ఆ గుర్తు చేసే వాళ్ళకే కష్టాలిత్తడట. ఎవరినైతే గుర్తు చేయడో గాళ్ళకైతే సుఖాలిత్తడంట. అంటే కష్టాలున్నోళ్ళనే ఇష్టపడతాడన్నట్టు. వాళ్ళు ఎంత కష్టపడతారనేది చూత్తడట. ఇగ సుఖం ఉన్నోళ్ళనైతే లెక్కలో తీసుకోడు. ఎందుకంటే నాకు తెలిసి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు చూడు. ఏ కష్టం ఉండది, ఏ బాధ ఉండది. వాళ్ళెప్పుడు ఆనందంగా ఉంటారు అనుకుంటాం గదా! గలాంటోళ్ళకు నిజం చెప్పాలంటే మంచోళ్ళకే కష్టాలుంటాయి. మంచోళ్ళకే కష్టాలు, మంచోళ్ళకే బాధలు, మంచోళ్ళకే అన్ని కష్టాలుంటాయి గదా! మంచోళ్ళనే దేవుడు ఎప్పుడు టార్చర్ చేసుకుంటూ, పనిష్మెంట్ ఇచ్చుకుంటూ, శిక్ష చేస్తూ ఉంటాడు. కానీ గాళ్ళంటేనే దేవునికిష్టం. ఎవరైతే సుఖపడుకుంటూ, ఏ కష్టాలు లేకుండా, మాకు ఆనందం లేవు, ఆనందంగా ఉన్నాం, మాకు ఏ బాధలు లేవు అనుకుంటారు గదా! గాళ్ళనైతే దేవుడు లెక్కలకే తీసుకోడట. అసలు గుర్తు చేసుకోడట. లెక్కలో గాదు. గుర్తు చేసుకోడట. గిట్లయితే మా మావయ్య ఎప్పుడు అంటనే ఉంటాడు. "నీకు బాధలు, కష్టాలు నేర్పుతావు గదరే! నువ్వంటే దేవునికిష్టమే. అందుకే ఇష్టపడేటోళ్ళనే దేవుడు కష్టాలు పెడతాడు. నా భక్తురాలు మరి నన్ను కష్టాలు పెడితే తిడతదా? నమాజులు చేత్తదా? అది ఇది" అని చెప్పి అంటా ఉంటాడు మా మావయ్య. గట్లా చూసుకోండి. గట్లా అనుకోండి. కష్టాలు పెడుతున్నాడంటే దేవుడు మన మీద ఎక్కువ ప్రేమ చూపిత్తాడని అనుకోండి. అంతేగాని అది నెగెటివ్ అయితే చూసుకోకండి. ఇగ మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా మరి. ఉంటా మరి. సెలవు.